ఉండొచ్చు బావా, కానీ ఎప్పుడు అన్నయ్య ఇలా చెయ్యొద్దు, మనం కష్టపడదాం అని మంచిగా నీతో చెప్పి నిన్ను ఒప్పించుంటే అప్పుడు తీసుకురావచ్చు. కానీ ఇలా కేసు పెట్టి మరీ బెదిరిస్తున్నాడంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ డబ్బులిచ్చి కాగితాలు తీసుకుని వచ్చావే అనుకో, నువ్వు మీ తమ్ముడికి భయపడినట్టే అవుతుంది, ఆ హరిప్రసాద్ భూమిని గెలిపించినట్టే అవుతుంది. ఏం బావా, ఆ మాధవ్ లేకుండా నువ్వు ఎదగలేవా? ఎదిగి చూపించాలని నీకు లేదా? ఇప్పుడు వెళ్ళి మనం పత్రాలు తెచ్చుకున్నాము అంటే రేపటి నుండి ప్రతి దానికి కేసు పెట్టి బెదిరించడం మొదలు పెడతాడు. సరే, నీ తమ్ముడి మీద ప్రేమతోటి ఆ డబ్బులను విచ్చేసి కాగితాలు తెచ్చావని అనుకుందాం. ఆ తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఎలా అరేంజ్ చేస్తాం? ఉన్న హోటల్ మూతపడేలా ఉంది. ఎలాగో మనం కొత్త హోటల్ కట్టాలి అనుకున్నాం. ఈ కాగితాలు లేకుండా ఇంకా ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు? అంటే మన చేతకాని వాళ్ళలాగా ఇలా ఉండిపోవాల్సిందేనా? ఆ భూమి హరిప్రసాద్ వాళ్ళు కోరుకున్నట్టు ఏం చేయలేని వాళ్ళలాగా మిగిలిపోవడమేనా? లేదలైక్య, ఆ హరిప్రసాద్ చేతిలో ఓడిపోకూడదు. వీటన్నిటికీ కారణం ఆ హరిప్రసాద్ అనే నాకు తెలుసు. కానీ ఏం చెయ్యాలో, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. బావా, నువ్వు చేయలేవు, కానీ అవతలి వాళ్ళు నీ మీద కుట్రలు చేస్తూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. నువ్విలా బాధపడుతూ ఉంటే చూస్తూ బాధపడాల్సిన అవసరం నాకేంటి బావా? తను మాత్రం తన భర్తతో హాయిగా ఉండొచ్చు, మనం మాత్రం బాధలు పడుతూ ఉండాలా? వాళ్ళకి భయపడుతూ ఉండాలా? బావా, నువ్వేం చేయకు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. నా మీద ప్రేమే ఉంటే నువ్వు మాట్లాడకుండా ఉండు చాలు. నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది నువ్విలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కాదు బావా. నిన్ను బాధ పెట్టిన వాళ్ళెవ్వరినీ నేను క్షమించను. క్షమించే మంచితనం నీకుందేమో. నన్ను కొట్టినా భరిస్తాను, తిట్టినా భరిస్తాను, కానీ నా బావని బాధ పెడితే మాత్రం మా అమ్మ నేనే క్షమించను. ఇంకీ విషయం నాకు వదిలే బావా, నేను చూసుకుంటాను. బంతిప్పుడు మళ్ళీ నా కోట్లోకొచ్చింది. ఆడిస్తానుగా. ఇక్కడ మాధవ్ అంటే ఎవరు? నేనే సార్. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు సార్? ఏం తప్పు చేశాడని? అతని మీద కేసు ఫైల్ అయిందమ్మా, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం. కేసు ఎవరు పెట్టారు? అలేఖ్య అని ఆవిడ కేసు పెట్టింది. తనెందుకు కేసు పెడుతుంది సార్? ఏం తప్పు చేశాడని కేసు పెడుతుంది? మా పని మేము చేసుకుని బ్రతుకుతున్నాం. ఏ ఆధారంతో ఆయన్ని అరెస్ట్ చేస్తున్నారు మీరు? కేసు ఏంటి, ఆధారాలేంటి అని స్టేషన్కి తీసుకెళ్ళాక చెప్తాం. కానిస్టేబుల్, జీప్ ఎక్కించు. సార్, ఇది అన్యాయం. ఏ ఆధారం లేకుండా కేసు పెట్టడానికి వీల్లేదు. కేసు ఫైల్ అయ్యాక అరెస్ట్ చేయడం అనేది మా డ్యూటీ. మా డ్యూటీకి అడ్డొస్తే మిమ్మల్ని కూడా జీప్ ఎక్కించాల్సి ఉంటుంది. భూమి, మీరేమైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. పదండి. సార్ సార్ ఎస్ఐ గారు, ప్లీజ్ కాసేపు ఉండండి. మా నాన్నగారికి కాల్ చేస్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోండి, స్టేషన్కి రమ్మని చెప్పండి, ఇక్కడ కాదు. కానిస్టేబుల్, తీసుకురండి. ఎస్ సార్, తీసుకురండి. రావయ్యారా? ప్లీజ్ సార్. మాధవ, మాధవ, సార్, సార్ ప్లీజ్ సార్. భూమి, నువ్వు సార్ జాగ్రత్త. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ మాధవ్ వదిలేయండి సార్. సార్ మాధవ్. డ్రైవర్ పోనీ. సార్
మాధవ్ భూమి భూమి మాధవ్ భూమి మాధవ్ భూమి మాధవ్ భూమి భూమి నువ్వు వెళ్ళు భూమి. సార్ సార్ ప్లీజ్ సార్ భూమి మాధవ్ భూమి. మాధవ్ మాధవ్ భూమి ప్లీజ్ భూమి సార్ మాధవ్ 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 జయ అమ్మాయి ఫోన్ చేస్తుంది. అమ్మా భూమి. ప్రసాద్ ఎక్కడున్నావు ప్రసాద్? ఏంటమ్మా ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏమైంది? ప్రసాద్ మాధవ్ ని అరెస్ట్ చేశారు ప్రసాద్. అల్లుడిని అరెస్ట్ చేయడం ఏంటమ్మా? ఎందుకు? అలేఖ్య కేసు పెట్టింది. అలేఖ్య కేసు పెట్టింది దేని గురించి? ఆ రాఘవ అలేఖ్యను వెనకేసుకొస్తున్నాడు. అలేఖ్య తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఏదో బిడ్డలాంటిది కదా అని ఊరుకుంటుంటే తన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంది. ముందు మీరు మాధవ్ సంగతి చూడండి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని అమ్మాయి చెప్తుంది కదా. ప్రసాద్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, త్వరగా ప్లీజ్ వచ్చేయండి. నువ్వేం భయపడకమ్మా, అమ్మ నేను బయలుదేరేస్తున్నాం. పద జయ. అమ్మ భూమి. ప్రసాద్ 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 అన్యాయంగా అరెస్ట్ చేశారు. ప్రసాద్ ఎందుకు ఏంటి అంటే స్టేషన్ కి రండి చెప్తామన్నారు. నీకు తెలీదా ప్రసాద్? మాధవ్ ఎప్పుడైనా తప్పు చేస్తాడా? నువ్వేం కంగారు పడకమ్మా, ఏమీ కాదు, నేను మాట్లాడతాను కదా. భూమి మేము వచ్చాం కదా, నువ్వు ఇంకెందుకు కంగారు పడతావు? మాధవ్కి ఏం కాదు. పదండి లోపలికి వెళ్దాం. మాధవ్ మాధవా భూమి మాధవ్ అమ్మా ఆగు. మాధవ్ ఎస్ఐ గారు, మా అమ్మాయి లోపల ఉంది అల్లుడు గారు. ఓకే సార్, అలా ఇష్టానికి లోపలికి వచ్చి ఖైదీ దగ్గరికి వెళ్ళిపోతే ఎలా? మీకు అతను ఖైదీ, నా కూతురికి అతను భర్త. కటకటాల్లో ఉన్న భర్తను చూసి ఏ ఆడపిల్ల అయినా అలాగే ప్రవర్తిస్తుంది.